క్యాండిడేట్స్ తాము సొంతంగా పార్టీలకు అతీతంగా పెట్టే ఎలక్షన్. అందుగురించే ఈ పార్టీలు గుర్తులు కూడా ఇవ్వరు. అటువంటిది మీరు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ మరి నెగ్గించుకోవాలన్న తాపత్రయంతో అక్రమమైన పద్ధతులతో మీరు ఈ రకంగా ప్రవర్తించడం అన్నది ప్రజాస్వామ్యానికే తలవంపు. అయినా మీరు ఇంతమంది పనిచేసినా మాకు ప్రజల అన్న ఉంది, యువకుల అన్న ఉంది, గ్రాడ్యుయేట్స్ అన్న ఉంది. ఈ రోజున నేను చేసిన పనులు అమలాపురం నియోజకవర్గంలో నేను చేసిన పనులు అన్నీ కూడా అల్లంపల్లి అక్విడేట్ కాడి నుంచి ఈ హైవే ఎందుకు వచ్చిందంటే మీ అందరికీ తెలియని విషయం కాదు. ఆ రోజున అక్కడ పాసర్లపూడి ఆ బ్రిడ్జి కట్టడంతో ఇదంతా కూడా ఒక అభివృద్ధి ప్రదంలోకి నేను ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చాను. పాసర్పూడి బోర్డర్స్ కొరకు బ్రిడ్జి కట్టడం ద్వారా. అదే రకంగా ఇక్కడ ముమ్మడివరంలో కూడా ఎన్నో కార్యక్రమాలు, బోటు కార్యక్రమాలు, మాసాన్ని తిప్పకి అన్ని విషయాల్లో కూడా నేను ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి మీకు రిలయన్స్ నుంచి అన్నీ కూడా నేను చేశాను. కాబట్టి ఇక్కడ నాకేమీ సందేహం లేదు. హర్ష్ కుమార్ని చూసిన తర్వాత ముమ్మడివరం ప్రజలు ఇంకొకరికి ఓటేస్తారని నేను అనుకోను. బట్ ఇంతమంది ప్రలోభం, ఇప్పుడు పశువులంక బ్రిడ్జ్ ఉందంటే నేను శంకుస్థాపన నేను శాంక్షన్ చేసిన డబ్బులే. నేను శాంక్షన్ చేసిన డబ్బులతోనే 2 గవర్నమెంట్లు అయిన తర్వాత ఆ బ్రిడ్జిని పూర్తి చేశారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, పశువులంక బ్రిడ్జి ఎవరిదంటే హర్ష్ కుమార్ శాంక్షన్ చేయించిన బ్రిడ్జి కాదని ఎవరైనా చెప్పగలరేమో కనుక్కోండి. 2009లో నేను ఎంపీ అయినప్పుడు నేను శాంక్షన్ చేసిన బ్రిడ్జ్ అది. సో అలాగే ఊడిమూడిలో కూడా ఒక బ్రిడ్జ్ నేను శాంక్షన్ చేశాను పి గన్నవరం నియోజకవర్గంలో. ఈ 2 కూడా అది నా లెక్కలోకే వస్తాయి. తర్వాత ప్రభుత్వాలు అంచనాలు పెంచి తర్వాత ఎస్టిమేషన్లు వేసి చేయించినా కానీ ఫస్ట్ డబ్బులు శాంక్షన్ చేసి బ్రిడ్జికి అనుమతి తీసుకొచ్చిన నేనే. సో ఇక్కడ ప్రజల్ని నా కొడుక్కి ఓటేయండి, నా కొడుకు హర్ష్ కుమార్ కొడుకుగా కాకుండా ఒక గ్రాడ్యుయేట్కి అభ్యర్థికి కావాల్సిన అన్ని లక్షణాలు కూడా ఉన్న మనిషి కాబట్టి తనకంటూ ఒక మేనిఫెస్టో పెట్టుకుని తను ఏం చేస్తాడో ప్రజలకు చెప్తూ ప్రజల్లోకి ముందుకెళ్తున్నాడు. అలాగే నిరుద్యోగులకి ఒక ఆశలా కనబడతా ఉన్నాడు. ఎందువల్లంటే ఈ రోజున తెలుగుదేశం చేసిన పనులు మనం చూసుకుంటే అన్నిటిలోనూ ఫెయిలే. ఎంత వాళ్ళు స్పష్టంగా చెప్పారంటే జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, జాన్యువరి 1 కల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తా అన్నారు. ఇంకా మీరు చేసిందేంటి? ఈ 2 ఫెయిల్ అయ్యారు. అంతేకాకుండా మహిళలకి మరి 18 సంవత్సరాల నుండి ప్రతి మహిళకి 1500 చొప్పున నెలకి ఇస్తామని చెప్పి అన్నారు, అది ఫెయిల్ అయ్యారు. అది కాకుండా ఇంకా ఉచిత బస్సు అన్నారు మహిళలకి, అది ఫెయిల్ అయ్యారు. సూపర్ 6 అన్నీ కూడా ఫెయిల్ అయ్యి ఈ రోజున మీరు ఏ మొహం పట్టుకుని ఓట్ల దగ్గరికి వెళ్తారు? ఇలా ప్రలోభాలు పెట్టి అంటే ఓట్లు కొనుక్కుని వెళ్ళాలని ఉద్దేశమా? ఎలక్షన్ కమిషన్ ఏమో కళ్ళు మూసుకుపోయి ఉంది. ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందంటే అంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంది. ఎన్ని ప్రలోభాలు పెట్టినా యాక్షన్ లేదు. అది ఇష్టానుసారంగా ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తుంది. సో ఇవన్నీ బేరీ చేసుకున్న తర్వాత వాళ్ళు మాకు ఎంత భయపడుతున్నారు అన్నది మాకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్స్లో మీరు ఖచ్చితంగా మీరు మిస్ అయ్యారు. మీరు అమలు చేయడంలో కానీ హామీలు ఇచ్చారు కానీ అమలుకి నోచుకొని ఏ తల్లికి వందనం కానీ ఏ హామీ తీసుకున్నా కానీ స్కాలర్షిప్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా మీరు ఫెయిల్ అయ్యారు. కాబట్టి అన్ని విషయాలు ఆఖరికి మొదటి సంతకం డిఎస్సి మీద అన్నారు, 9 నెలలు అయింది. డిఎస్సి ఏమన్నా వచ్చిందా అండి? డిఎస్సికి వర్గీకరణ అడ్డుపెట్టారు. వర్గీకరణకి డిఎస్సికి సంబంధం ఉంది.
వర్గీకరణకి సంబంధించిన పోస్టులన్నీ పెండింగ్లో పెట్టి టెక్నికల్కి డిఎస్సి పోస్టింగ్లు ఇవ్వచ్చు కదా, ఎగ్జామ్ పెట్టచ్చు కదా, డిఎస్సి పోస్టులు ఫిలప్ చేయొచ్చు కదా. ఇలాగా మనం అన్ని ఏది చూసుకున్నా కానీ అన్నిట్లోనూ ఫెయిలే. సో ఇది ప్రజలు ఒక గుణపాఠంగా తెలుగుదేశం పార్టీకి చెప్పాల్సిన సమయం ఇది. సో ఈ ఎలక్షన్ ద్వారా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పాలని కోరుతూ నాకు అవకాశం